నాయనో ఇన్ని మిరపకాయలు ఒకే మొక్క నుండి వచ్చాయా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గ్యారిగేచర్ సోల్. రోజు ఈవినింగ్ అలా మొక్కలు నీలేద్దామని చెప్పి నేను మేడపైకి వెళ్ళి చూసినప్పుడు ఈ మొక్కల నుండి అయితే ఇన్ని మిరపకాయలు వచ్చాయి. కనుక మొక్క చూసినప్పుడు నాకైతే మొత్తం ఆకుల్లానే ఉన్నాయి, కానీ దగ్గరికి వెళ్ళి చూసాక ఇన్ని మిరపకాయలు ఉన్నాయని చూశాను. వెంటనే అమ్మని పిలిచి అయితే ఈ మిరపకాయలను కోసేద్దామని అనుకున్నాం. అసలు దూరం నుండి చూస్తే అసలు ఈ చెట్లో మిరపకాయలు ఉన్నాయా అనిపిస్తాయి, ఎందుకంటే మొత్తం కూడా ఆకులు ఎన్ని ఉన్నాయో మిరపకాయలు అన్నీ ఉన్నట్టున్నాయి. కొన్నిసార్లు వెజిటేబుల్స్ అనేవి మనం కొనకుండానే ఇలా వస్తే చాలా ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే మనం పండించుకునే మొక్కల్ని మనం తింటే చాలా హ్యాపీ కదా. వీలైనంత వరకు మనకు ఉండే ప్లేసెస్ లో గానీ ఇలాంటి గోలెమ్స్ లో గానీ మనం మొక్కల్ని ఇలా వేసి మనం పెంచుకుంటే చాలా వరకు మనకు మంచి ప్రొడక్ట్స్ అయితే వస్తాయి. ఆ ఇంట్లో అంత ఎక్కువ ప్లేస్ లేకపోయినా సరే ఇలాంటి గోలెంలో అయితే మా మమ్మీ అయితే మొక్కల్ని పెంచుతూ ఉంటారు. ఇవే కాకుండా మన పాత వీడియోస్ లో నేను వంకాయలను కూడా పెట్టాను కదా, అవి కూడా మన మొక్కల నుండి వచ్చినవే. మొక్కల నుండి అయితే మిరపకాయలను వేరు చేస్తుంటే మా కుందేలు పిల్లలు అయితే కనిపించాయి. చూసారు కదా, మన దగ్గర ప్రస్తుతానికి అయితే 4 ఉన్నాయి. చాలా వరకు కుందేలు పిల్లలు ఎక్కువ అయిపోతున్నాయని చెప్పి మా తెలిసిన వారికి అయితే చాలా వరకు ఇచ్చేసాము. ఇక మిరపకాయల సైజుకి వస్తే మనకైతే చాలా సన్నంగా కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి అయితే మనకు వచ్చాయి. మీకు గనుక మన మిరపకాయలు ఎందుకు ఇలా వచ్చాయో కారణం తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు వచ్చిన మిరపకాయలు ఎన్ని గ్రామ్స్ ఉంటాయో తెలిస్తే కూడా కామెంట్ చేయండి.